నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణ పరిధిలోని ఇంద్రమ్మ కాలనీలో బోధిధర్మ ఆయుర్వేద ట్రస్ట్ నిర్వాహకులు శ్రీనివాస పండిత్ గురుజీ మాట్లాడుతూ తనపై ఈ మధ్యకాలంలో అవాకులు చవాకులు పెళ్లుతున్న వారిపై తనకు ఎలాంటి ద్వేషం లేదని నిన్న గురువు ఆదేశానుసారం మాత్రమే పనిచేస్తానని వేలాది మందికి తక్కువ ఖర్చుతో వైద్యం అందించాలనే ఉద్దేశంతో మాత్రమే ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. వందల సంఖ్యలో గోవులను పెంచుతున్నామని ప్రజా శ్రేయస్సే ముఖ్యమని అన్నారు. ఎవరైనా డయాలసిస్ తో బాధపడుతున్నట్లయితే 3 నెలల కాలంలోనే వారికి న్యాయం చేసే బాధ్యత తీసుకుంటామని లేని ఎడల పూర్తిగా వైద్యం చేయడం మానేస్తానని తెలిపారు. అందరికీ నమస్కారం. మీ యొక్క పండిట్ శ్రీనివాస గురించి మాట్లాడుతున్నాం. ఈరోజు మన దగ్గరికి వచ్చిన అంటే జనరల్గా ఏంటంటే నా మీద అనేక రకాలుగా అంటే కొంతమంది పని కల్పించుకొని నా మీద అనేక నిందలు వేస్తున్నారు. ఈ టీవీ ఛానల్ వాళ్ళు మన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఒక సవాల్ విసిరారు. దాన్ని కూడా నేను ప్రతి సవాల్గా నేను ఓకే అని చెప్పాను. ఆ సవాల్ ఏంటంటే నల్గొండ జిల్లాలో ఎవరన్నా కిడ్నీ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళు అంటే బిలో 1 సంవత్సరం నుంచి డయాలసిస్ అయ్యే వాళ్ళు, లోపు ఉన్న వాళ్ళు, డయాలసిస్ కాని వాళ్ళు, కిడ్నీ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళకు, ఎందుకంటే నేను కిడ్నీ ప్రాబ్లం నుంచి రికవర్ అయ్యాను కాబట్టి అసలు వాస్తవంగా ఏంటంటే జరుగుతున్నది ఏంది, అసలు ఇక్కడ మీరు చెప్తున్నది ఏంది, అసలు ఏ మాత్రం పొంతలేదని వాళ్ళు అనగా, సార్ మేము ఒక 5 నుంచి 10 మంది తీసుకొస్తాము, మీరు ఎన్ని రోజులలో రికవర్ చేసి చూపెడతారంటే ఒక 3 నెలలు 90 రోజులు సమయం చాలు, ఎందుకంటే ఒంటిల్లే వైద్యశాల అంటారు కానీ దాన్ని ఎవరు పాటించరు, కాబట్టి నేను చేసి చూపెడతా అంటే వాళ్ళే ఖర్చులు పెట్టుకుంటా అంటున్నారు. ఆ మెడిసిన్కు వాళ్ళ కళ్ళ ముందర తయారు చేసి నేను 100%గా 100% వాళ్ళని రికవరీ చేస్తాను. ఒక 90 నుంచి 120 లోపు లేదా 180 రోజులు అయితే 100% ఆ కిడ్నీ ప్రాబ్లం లేకుండా చేయొచ్చు. వాళ్ళకి ఏంటంటే ఒక 90 రోజులు వాడే వరకు శరీరంలో యాక్టివ్నెస్ పెరిగి ఒక 50 to 60% రికవర్ అవుతారు. నేను కిడ్నీ ఎన్నో భారతదేశం మొత్తం మీద 13 రాష్ట్రాల నుంచి ఎంతోమంది నా దగ్గరకు వస్తారు నమ్ముకొని, కాబట్టి అవి ఏమేమి ఎలా తయారు చేసుకోవాలో మీకు ఓపుకుంటే వాళ్ళకి చేసి చూపెడతాం. మేము ఏమైనా ఆయుర్వేద సేవకులం, అంతేగాని మేమేం డాక్టర్లం కాదు, యాక్టర్లం కాదు. కాబట్టి ఇందు మూలంగా అంటే ఈ ఛానల్ చూసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే కిడ్నీ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ యొక్క క్రియాటిన్ టెస్టు, జిఎఫ్ఆర్ టెస్టు, బ్లడ్ టెస్ట్, హిమోగ్లోబిన్ టెస్ట్ చేసుకొని తప్పకుండా ఈ స్క్రోలింగ్లో ఒక 2 నెంబర్లు ఇస్తాము. ఆ నెంబర్లకు ఫోన్ చేసి రండి. మీరు ఇమీడియట్గా మా దగ్గర జాయిన్ అవుతారా, మీ ఇంటి దగ్గర ఉంటారా, ఒక 3 రోజులు బుధ గురు శుక్రవారంలో నేను ఉంటా. మళ్ళీ బుధ గురు శుక్రవారంలో మీరు తప్పకుండా వస్తే అసలు ఆ వంట ఏ విధంగా చేసుకోవాలి, ఆ వంటలో ఏం మార్పు జరగాలి, ఏం ఫుడ్ తీసుకోవాలి, ఒంటిల్లే వైద్యశాలని ఎందుకు అంటారు అన్నది మనం ప్రచారం చేస్తున్నాం. గత 10 సంవత్సరాలుగా 15 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి తప్పకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఎవరన్నా కిడ్నీ ప్రాబ్లంతో బాధపడాలంటే ఫోన్ చేసి రండి. నా భవితవ్యాన్ని తేల్చేది మీరే కాబట్టి తప్పకుండా మీరు రండి. నేను 100% ఈ ఛానల్ వాళ్ళే పేమెంట్ పెట్టుకొని ఒక 10 మందికి ట్రీట్మెంట్ చేయిస్తా అంటున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకుని తప్పకుండా వస్తారని కోరుకుంటూ, మా చింతపల్లిలో మన ఆశ్రమం ఉంటుంది. వచ్చే ముందు ఒక రోజు ముందు మంగళవారం వరకు కాల్ చేసి మీ యొక్క నేమ్ రిజిస్టర్ చేసుకుంటే, ఎందుకంటే ఎక్కువ మంది వస్తే వాళ్ళకు ఏంటంటే వాళ్ళు కూడా పేమెంట్తో ఇది
ఖర్చుతో కూడుకున్న పని. ఎందుకంటే ఒక్కొక్క వ్యక్తికి 10 కిలోల చిల్ల గింజల్ని 14 గంటలు ప్రాసెస్ చేయాలి. నల్ల అల్లం అని ఉంటుంది, దాన్ని ప్రాసెస్ క్షారం తీయాలి. దాన్ని క్షారం అంటే ఆయుర్వేద వైద్యులకు తెలుసు. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకొని తప్పకుండా కిడ్నీ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళు రండి. నా నా భవితవ్యం తేల్చండి. ఒకళ్ళ నేను గనక ఓడిపోతే అన్ని తాళాలు వేసి వీళ్ళకు తాళం చేయి ఇచ్చిపోతాను కూడా రెడీ. నాకు చెయ్యని మనకు కష్టం మనకొద్దు బిడ్డ అని మా గురువు చెప్పిండు. మనకు అసలు ఏంటంటే వైద్యుడు అనేటోడు ఏంటంటే దేవుడు కాదు, నమ్మకంతో రావాలి. ఆ నమ్మకాన్ని, ఆ శరీర తత్వాన్ని మార్చే ప్రక్రియనే ఆయుర్వేదం. 32,000 మంది అనువంశిక వైద్యులు చేస్తున్న ఏ ఒక్క వ్యక్తికి తగలని రాళ్ళు నాకే తగిలాయి. కాబట్టి ఇది ఏది జరిగినా మన మంచికే అన్న ఉద్దేశంతో మన మిత్రులు వచ్చారు. 2 ఛానల్ వాళ్ళు, V3 వాళ్ళు, ఈ 999 ఛానల్ వాళ్ళు, 2 ఛానల్ వాళ్ళు మేమే ఖర్చు పెట్టుకొని చేస్తాము అంటున్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. కిడ్నీ ప్రాబ్లంతో బాధపడే ఎవరుంటే ఒక 10 మంది వరకు మీరు తప్పక కాల్ చేసి మీరు రండి. ఆ మూలికలు ఏ విధంగా తయారు చేయాలి, ఎట్లా వాడాలి, ఆ ఫుడ్ కూడా ఇంటేక్ ఏ విధంగా తీసుకోవాలని వాళ్ళకి నేర్పిస్తాము. మీరు ఇంటి దగ్గర పోయి చేసుకోవచ్చు. తప్పక ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని కోరుకుంటూ మీ యొక్క పండిట్ శ్రీనివాస్ గురూజీ, బోధిధర్మ ఆయుర్వేద, బోడుపల్లి, హైదరాబాద్ అండ్ మిర్యాలగూడ.